భారతీయ సంస్కృతిలో నదులు కేవలం జల వనరులు మాత్రమే కావు. అవి మన జీవనాడులు. అవి పవిత్ర దేవతా స్వరూపాలు. వేల ఏళ్లుగా మానవ నాగరికతలను తన ఒడిలో పెంచి పోషించిన నదీమ తల్లి నేడు మనిషి స్వార్థం, అనాలోచిత చర్యల వల్ల అతలాకుతలం అవుతోంది. ఒకప్పుడు తీర్థంగా మనం సేవించిన నదీ జలాలు ఇప్పుడు కనీసం తాకటానికి కూడా వీలు లేని విధంగా విషతుల్యం కావటం అత్యంత విచారకరం. నదులు కలుషితం కావడానికి ప్రధానంగా పారిశ్రామికీకరణ, మితిమీరిన పట్టణీకరణ, పర్యావరణ స్పృహ లేకపోవడమే కారణం. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, దేవాలయాల వద్ద నదుల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. భక్తి పేరుతో నదుల్లో విసిరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, వాటికి పూసే రసాయన రంగులు నీటిని విషతుల్యం చేస్తున్నాయి. యాత్రికులు నదుల్లో వదిలే పాత బట్టలు, ప్లాస్టిక్ కవర్లు, పూజా సామాగ్రి ప్రవాహాన్ని అశుద్ధం చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితి నుండి మన జీవనదులను కాపాడుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం.